ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 3,32,205 కోట్ల రూపాయలతో 2026-27 వార్షిక పొద్దు పొడిచింది. సంపద సృష్టించే క్రమంలో మూలధన వ్యయాన్ని గతం కంటే కూటమి ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర ఆర్థిక రథం సరైన దిశలో వెళ్తోందని, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని ఆశించింది. క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషితో ప్రజల కలలు సాకారం చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తామని ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు రోడ్ మ్యాప్ గా బడ్జెట్ ను అభివర్ణించిన ఆయన స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్య సాధన దిశలో కేటాయింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల అంచనాలతో పద్దును సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 2,34,140 కోట్లుగా అంచనా వేశారు. మూలధన రాబడులను 98,065 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ రాబడుల్లో పన్నుల ద్వారా 1,25,845 కోట్లు, పన్నేతర మార్గాల్లో 11,473 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా 64,362 కోట్లు, గ్రాంట్ల రూపేణా 32,458 కోట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ద్వారా 76,182 కోట్ల రుణాలు సేకరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,56,142 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా పేర్కొన్నారు. ప్రతి రూపాయిలో పన్నుల ద్వారా 38%, పన్నితర మార్గాల్లో 3% వస్తుందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 30%, కేంద్ర పన్నుల వాటా రూపేణా 19%, గ్రాంట్ల ద్వారా 10% వస్తుందని తెలిపారు. ఖర్చుల విషయానికొస్తే ప్రతి రూపాయిలో అప్పులు, ఇతర చెల్లింపులకు అత్యధికంగా 18% పోనుంది. సంక్షేమానికి 17%, విద్యకు 11%, ఆర్థిక విభాగానికి 8%, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 7%, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమానికి 6%, జలవనరులకు 6%, పురపాలక పట్టణాభివృద్ధికి 6%, విద్యుత్కు 4%, వ్యవసాయ అనుబంధ రంగాలకు 4%, హోం R&B పరిశ్రమలకు 15% వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. 2024 నుంచే రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరణ విధానాల్ని ప్రవేశపెట్టినట్లు వివరించిన ఆర్థిక మంత్రి ఇవి ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అనుకూలమైన స్థిరమైన సమగ్రాభివృద్ధి సాధించేందుకు దోహదపడతాయని వివరించారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు పురోగమన దిశలో ఉన్నాయన్న ఆర్థిక మంత్రి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 97% పూర్తయిందని, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దేశంలోనే తొలి సమగ్ర డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోనసీమ నుంచి రాయలసీమ వరకు ప్రగతి ఫలాలు అందించడమే తమ ధ్యేయమన్న ఆర్థిక మంత్రి 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కారిడార్లు, క్లస్టర్లు ప్రతిపాదించారు. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ ని అభివృద్ధి చేస్తాం. రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల పరిధిలో 200 పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి 2 ఏళ్ల సమయం చాలా తక్కువన్న కేశవ్ నిర్మాణాత్మక విధానాలతో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణం అద్భుతమని చెప్పారు. ఇప్పుడు మరింత దూరదృష్టితో ప్రపంచవ్యాప్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు అందిస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.